గుడ్ మార్నింగ్ గురుజీ. ఏంటి గురుజీ చాలా ప్లెజెంట్ గా ఉన్నారు? నీలాంటి శిష్యులుంటే ఎవ్రీడే ప్లెజెంట్ గా ఉంటావయ్యా. మంచి మూడ్ లో ఉన్నారు కాబట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామా? కమాన్ దా. కూర్చోరా రంగా, మానసిక పరిపక్వతే, మానసిక పరిపక్వతే. గురుగారు ఏమిట్రా? మెంటల్ కి సైకోకి తేడా ఏంటండి? మెంటల్ అంటే నీదిరా జుజుబి, సైకో అంటే అమ్మో అది వేరే లెవెల్. దానికి మన దగ్గర కీర్తనలు లేవురా. ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? ఏంట్రా? ఈ సొసైటీ నన్ను సైకో అని ముద్రేసింది. సైకోనా? మరి నిన్న మెంటల్ అన్నావు కదరా? అయ్యో ఆ లుక్ ఏంటి? అది కాదు కృష్ణ, అంటే నిన్న మెంటల్ అన్నావు కదా అని. ఈ సొసైటీ నన్ను సైకో అంటుంటే నువ్వు మెంటల్ అంటావేట్రా? కత్తి తీసావేంట్రా? అమ్మో అమ్మో, అరే వద్దురా, దండ పెడతా. వద్దు వద్దురా వద్దురా. అరే ఈ కత్తితో నీ ఒళ్ళంతా చెక్కేసి ఉప్పు కారం జల్లి ఉప్పు చేపల ఎండ పెట్టేస్తా. అరే నువ్వు మెంటల్ కాదు, నువ్వు సైకోయే. అర్థమైంది కదండి గురుగారు? అవునరా. అయితే నాకు ట్రీట్మెంట్ చేయండి. సారీరా, నా దగ్గర సైకో కీర్తనలు లేవురా, దానికి నేను ట్రీట్మెంట్ ఇవ్వలేనురా. లేవా గురుగారు? ఐ రెస్పెక్ట్ యువర్ డెసిషన్. అయితే నేను గుడివాడ పోతా. థ్యాంక్ యూ రా, వెళ్ళిపో. సరే నిన్న మీకు నేను ఇచ్చిన గిఫ్ట్ నాకు ఇచ్చారా? ఏంటి నేను ఇచ్చిన గిఫ్టా? ఎక్కడుందిరా? పొద్దున ఎవరితోనో లేచిపోయింది, వెళ్ళి తెచ్చుకో. గిఫ్ట్ ఇస్తే దాచుకోవాలరా, గాలికి వదిలేయకూడదు. అవునరా. నా గిఫ్ట్ ఏం చేసావో చెప్పు. నేనేం చేశాను రా? రాత్రి నా పక్కనే కూర్చుంది, 2 మెసేజ్ వచ్చింది ఎవరికో, ఉదయమే లేచి వెళ్ళిపోయింది. అదంతా నాకు తెలీదు. నా గిఫ్ట్ నాకు ఇస్తే గుడివాడ పోతా, లేకపోతే నా పిచ్చి తగ్గించిన పోతా. అప్పటిదాకా నీతోనే ఉంటా. అందరు నన్ను సైకో అంటున్నారు. నన్ను ఏం చేయమంటావురా? ప్లీజ్ రా. ఏమైనా గుణం కనపడిందా? లేదా? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హలో, నా గిఫ్ట్ నాకు ఇచ్చేస్తే నేను గుడివాడ పోతా. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా రాళ్లు కరిగించే కీర్తనలు వాయిస్తున్నాను, అయినా సరే నీ మైండ్ కరగటం లేదేంట్రా? చలనం లేకుండా చూపేంట్రా? మీరు స్నానం చేయండి గురుజీ. నేను స్నానం చేయాలా? స్నానం చేయండి గురుగారు. నువ్వు ఎదురుగా ఉండగానే స్నానంలో చేస్తాను, సిగ్గు లేకుండా. సిగ్గు లేకుండా కాదు, నీళ్లు లేకుండా. నీళ్లు లేకుండానా? నీళ్లు లేకుండా స్నానంలో చేస్తాను. శంకరాభరణంతో స్నానం చేస్తా, శంకరాభరణంతో స్నానం చేస్తా. శంకరాభరణంతో స్నానం చేయాలా? నువ్వు మామూలుడు కాదురా, నీ బ్రెయిన్ గతలకయ్యా. అసలు నువ్వు సైకో కాదురా, సైకోలకే సైకోరా. నువ్వెక్కడ దొరికావురా నాకు? ఎందుకురా నన్ను ఇలా వేపుకు తింటున్నావు? నీ గురించి నాకు మొత్తం తెలిసిపోయింది, కంప్లీట్ గా. ఏం తెలుసు? నీకు నాలా ఒంటరిగా ఉన్న అమ్మాయిల్ని రోడ్డు మీద పికప్ చేసుకునే అలవాటు ఉంది కదా? ఏం చేయకపోయినా తుప్పలైన కలకి తీసుకెళ్లి మాట్లాడతావు, అవునా కాదా? అవును. ఐ నో. నీ బిహేవియర్ ప్యాటర్న్ అది చూస్తే నైట్ టైం గోడ దుక్కి అమ్మాయిల రూమ్లకి వెళ్తావు. ఇవన్నీ నీకెవరో చెప్పారు? నువ్వే చెప్పావు, నీ మొహం చెప్పింది. సైకాలజీ అంటే కామెడీ కాదు, ఇట్స్ సైన్స్. నువ్వు మాట్లాడుతుంటే నా భయం వేస్తుంది. ఈ విషయాలను ఎవరు చెప్పుకో ప్లీజ్. కీప్ ఇట్ సీక్రెట్. ఐల్ డ్రాప్ యూ. లెట్స్ గో.
బాయ్. Hola. ¿Dónde te has dejado al Komali? Now he's dropping you. Lucky guy. Yeah, he is. Yes. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? హాయ్ సంజు, ఏయ్, కాఫీ తాగరా? నువ్వు ఇప్పుడు వచ్చావు? ముందు కాఫీ తాగరా. హాయ్ సంజు బేబీ, గుడ్ మార్నింగ్. అయ్యా బాబోయ్, ఏంటి షాక్లు? అందరు సడన్ గా వచ్చారేంటి? మేము ఎక్కడ వచ్చాం? మమ్మల్ని ఈ పిల్లే తీసుకొచ్చింది. రేయ్, కయ్యూమ్ ఎక్కడా? అడుగు. ఇక్కడే ఉన్నాను బావా. నువ్వు మమ్మల్ని వదిలేసినప్పటి నుంచి దోల తీరుతుంది. నలుగురు కలిసి ఉన్నప్పుడు 4 డబ్బులు వచ్చేది. ఇప్పుడు బ్యాండ్ లేదు, ఆదాయం లేదు. మళ్ళీ స్టార్ట్ చేద్దాం బావా. అలా ఎంతసేపు చూసినా కష్టాలేం తీరు. మూవ్ ఆన్. నాకు తెలిసిన సంజు వేరు, నేను చూస్తున్న సంజు వేరు. నువ్వు ఇలా మూడీగా ఉండడం నాకు ఇష్టం లేదు. స్టార్ట్ ద మ్యూజిక్ బేబీ, కమ్ ఆన్. ఇంకేం ఆలోచించకరా, రేపు వినాయక చవితి మళ్ళీ మొదలెడదాం బావా. ఓకే. పద, అలా తుప్పల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. మగపిల్లలు అలా తుప్పల్లోకి పొదల్లోకి పిలిస్తే వెళ్ళకూడదని చెప్పిందండి మా అమ్మ. ఆహా, మా అమ్మ ఏమైనా తీసుకెళ్ళమని చెప్పిందా? అక్కడేం జరగదు, యాదవ బిల్డప్లు తప్ప. రా కొమ్లీ, నిజం చెప్పాలంటే నేను చాలా మంది అమ్మాయిలతో తిరిగాను, కానీ నాకు నువ్వు నచ్చినంత ఏ అమ్మాయి నచ్చలేదు. తిరిగేశారా? చాలా మందితో తిరిగేశారా? బూతులు మాట్లాడక కోమలి. చిన్నప్పటి నుంచి స్కూల్కి కాలేజ్కి వెళ్ళేటప్పుడు చాలా మందితో కలిసి తిరిగి ఉండి ఉంటాం కదా. నువ్వు కూడా తిరిగే ఉండి ఉంటావు కదా. నేను మాట్లాడేది దాని గురించి. నీ అనుమానం తాగలయ్యా. కొమ్లి, నువ్వు నాకు తెగ నచ్చేసావు. హైటు వీటు కూడా మ్యాచ్ అయిపోయినాయి. ఇద్దరం మ్యూజిక్, పైగా యూరోప్లో ఉన్నాం. ఈ జన్మకి ఇలా కానిచ్చేద్దాం. నాకు లవ్ మీద నమ్మకం లేదండి. నాకు లేదు, కానీ నీ క్యారెక్టర్ చూసి ఇష్టపడ్డాను, నీ అందాన్ని కాదు. అంటే నేను అందంగా లేనా అండి? కెవ్వు కేక అనలేం కానీ క్యూట్గా ఉంటావు. నా అందం కంటే నా క్యారెక్టర్ గొప్పదా అండి? అంతే కదా మరి. ఏంటండి ఆ క్యారెక్టర్? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవ్వరూ నేను చూడలేదని నీకు తెలిసినప్పుడు, నువ్వేంటో అది నీ క్యారెక్టర్. అది నాకు తెలిసింది, అందుకే నీతో లవ్లో ఉన్నాను. మరి మీ క్యారెక్టర్ నాకెలా తెలుస్తుందండి? మీరేం చేస్తారు ఒంటరిగా ఉన్నప్పుడు? చెప్పేస్తారు మరి. గెస్ కొట్టు. ఏమో, గుడ్డలెప్పి తిరుగుతానేమో, బ్లూ ఫిల్మ్లు చూస్తానేమో, ఎవరు తెలుసు. అలాంటి టైంలోనే మనలోంచి ఒక అపరిచితుడు బయటకు వస్తాడు. వాడేంటో నీకు తెలిస్తే నేనేంటో నీకు అర్థమైనట్టే. ఎంతసేపు తుప్పల్లో ఉన్నాం, ఏమైనా జరిగిందా? మరి నేను మొత్తుకునేది అదే కదా. ఏం జరగదు ఇక్కడ, జనాలు ఏడుపు తప్ప. అందుకే కుర్రోళ్ళు ఎప్పుడైనా తుప్పల్లోకి పిలిస్తే వెళ్ళండి అమ్మా ప్లీజ్. మా ప్రాబ్లమ్స్ మీకు అర్థం కావు, అసలే ప్లేస్ ఇలా చచ్చిపోతున్నాం ప్లీజ్. చెట్టుకొకడు పుట్టకొకడు పడిపోతే అందరినీ తీసుకొచ్చి కలిపానా లేదా? సెట్ చేస్తామన్నారు. వాట్? పందుల్లా తాగుతున్నారు కానీ పని జరగట్లా. ఒరే సంజు, బంగారు లాంటి ఫిగర్ ని మిస్ చేసుకుంటున్నావరా? ఓయ్, ఫిగర్ ఏంటి? అదే బంగారు లాంటి అమ్మాయిని వదులుకుంటున్నావరా? ఎందుకు చెప్తున్నాను విను.
నేను ఆ అమ్మాయిని లవ్ చేయట్లేదు. కానీ నేను చేస్తున్నాను. ఆకాంక్ష, నువ్వు ఈగోతో లవ్ చేస్తున్నావు. లవ్ అంటే ఈగో సరెండర్ చేయడమేనమ్మా. బాగా చెప్పావు. నువ్వు చీ అన్నా నాకు ఇష్టమే, తూ అన్నా నాకు ఇష్టమే. నువ్వు పొమ్మన్నా నీ దగ్గరే పడుండాలనుకుంటున్నాను చూసావా, అదేరా ప్రేమ అంటే. నువ్వెన్ని చెప్పినా నేను ఇప్పట్లో బయటకు రాలేను. రాకు, నువ్వు అక్కడే ఉండు. తనే లోపలికి వస్తుంది. కావాలంటే తన్నే కోమలి అనుకో. కోమలి కోమలి అని పిలువు. అమ్మాయి నువ్వు వెళ్ళి లంగా ఉండి మార్చుకొని రా. మా ఊరికి నా వల్ల కాదు. అరే ఎందుకు కాదు? 2 పెగ్గులేస్తే నేనైనా ఒకటే, కోమలి అయినా ఒకటే. ఇంకో 2 పెగ్గులేస్తే పేర్లు కూడా అవసరం లేదు. ఆడపిల్ల అయితే చాలు. మీ మగాళ్ళ గురించి నాకు తెలీదా? ఎన్ని పెగ్గులేసినా నువ్వు వేరే, కోమలి వేరే. కరెక్ట్, అదే మాట మీద ఉండు. 2 పెగ్గులేసి నీ లవ్ ఏంటో ప్రూవ్ చేయంతే. తాగే మూడు లేదు. మూడు లేదా? ఒరే మా సాంగ్ బెటరా, 3 ఎందుకు లేదు చూద్దాం. దీని వీక్నెస్ మీద కొట్టారా. పెట్రా పాట. Hey, what's your name? Akansha. Do you wanna go for a ride? No. Come baby, let's go. Leave me. Let me go. Hey, stop. Stop that. ఆ క్షణం అతను నా సైన్యంలా అనిపించాడు. I will break your head. బ్రేక్ రా, బ్రేక్. I love you. వెయిట్ రా, షీస్ ప్రపోజింగ్. ఏమన్నా? నువ్వు విన్నావు. మళ్ళీ చెప్పు. I love you. పడిపోయాన్రా. ఎందుకు? బాడీగార్డ్ లాంటి బాయ్ ఫ్రెండ్ దొరికితే ఏ అమ్మాయికైనా ఇంకేం కావాలి? What she's saying? She's talking about some security problems. Let's go. వాళ్ళు కానీ రాకపోతే నువ్వు ఐ లవ్ యూ చెప్పేదాను కాదు కదా. రే రెడ్డిగా, మూమెంట్ వచ్చింది కాబట్టి ఓపెన్ అయ్యాను తప్ప ఎప్పుడో పడిపోయాన్రా. డైరీ చదువుతూ 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 అలా పడిపోయాను. జాలు చూపిస్తున్నావా? అసలు నా గురించి ఏం తెలుసని నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తున్నావు? హలో, సైకాలజీ ఇక్కడ. సైకాలజీ తొక్క. ఇలా కాదు కానీ ఆ తుప్పలానికి కలిగిరారా, మాట్లాడుకుందాం. రాను. నేనెవరో తెలుసా? సెంట్రల్ మినిస్టర్ కూతుర్ని. నువ్వు తుప్పలెనకాలకి రాకపోతే తుప్పలే ఇక్కడికి వస్తాయి. రేయ్, వచ్చిన ఛాన్స్ వదులుతారే, నొక్కే. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. నేను ఆల్రెడీ చూస్తున్నాను. నాకు మళ్ళీ నేను ప్రేమించే ఓపిక, ఇంట్రెస్ట్ రెండూ లేవు. ఆ మాట ఇంత దగ్గరగా ఎందుకురా చెప్పడం? ఎఫెక్ట్ కోసం. రే రెడ్డిగా, నేను అడిగితే నో అంటావా? సెంట్రల్ మినిస్టర్ కూతుర్ని. ప్రతి మొగాడికి కొన్ని వీక్నెస్లు, టెంప్టింగ్ టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్ చూసి కొడదాం. మన దగ్గర క్రెడిట్ కార్డ్కి డబ్బులకి లోటు లేదు కదా. ఇంకేంటి, మీరు చూసుకుంటాం. ఏమే